హాయ్ ఫ్రెండ్స్. గులువిందల చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికి కావాల్సిన్ని పదార్థాలనమాట. కొంచెం కొత్తిమీర, చింతపండు, బాగా కడిగి పెట్టుకున్న గులివిందలు, దానికి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టుకోవాలనమాట. ఇది గరం మసాలా ముద్ద. ఏంటంటే ఇది 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పొడి మిక్సీ కొట్టాలనమాట. ఎందుకంటే గ్రేవీ కోసం. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవేంటంటే గులివిందలు అంటారు. అంటే మనకి ఆంధ్రాలో బాగా తెలుసు. మరి తెలంగాణలో మరి ఐడియా లేదు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటదనమాట కర్రీ. ఒక మధ్య ముళ్ళు మాత్రం ఉంటది. ముళ్ళులు ఎక్కువ ఉండవు ఇందులోని. ఇది చేప కూడా ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఫ్రై చేసి కూడా పెట్టి చూడండి. గులివిందల పులుసు అంటే చాలా టేస్ట్ ఉంటది. ఒకసారి ఇలా వండి చూడండి. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి బాగా రెడ్డిష్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసేటప్పుడే, ఎందుకంటే నీసు వాసన రాకుండా స్మెల్ మంచిగా వస్తుందన్నమాట. దాంట్లో ఫ్రై చేయాలి కరివేపాకు కూడా. ఇప్పుడు మనం మసాలా ముద్ద నూరుకున్నాం కదా, అదేంటంటే అల్లం వెల్లుల్లి, 2 టమాటా, గరం మసాలా వేసిన ముద్ద ఆయిల్లో వేయాలి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవేంటంటే గులివిందలు చిన్న ఆవిరి తగిలితేనే ఉడికిపోతాయండి. బాగా ఉడకపెట్టకూడదు దీన్ని. చాలా ఇంట్రెస్ట్‌గా వండితేనే దీని టేస్ట్ అంతా సూపర్‌గా ఉంటదనమాట. అంటే చాలామందికి తెలిసే ఉంటది. ఇది వండలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను నేనిది. ఆంధ్రాలో ఏంటంటే ఇది బాగా గులివిందల పులుసు అంటే చాలా ఫేమస్సు. కారం వేసుకోవాలి. ఆ కారం ఏంటంటే చేపల పులుసుకి కారం ఎక్కువుంటే మంచిది. మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి దాంట్లోనే. కొంచెం పసుపు, దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి సముద్రం చేపలన్నమాట. గులివిందలు అనేవి సముద్రం చేపలు ఇవి. హెల్త్‌కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ పైకొచ్చింది చూసారా? అంటే చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. డిఫరెంట్‌గా ఉంటది. కాకపోతే ఈ స్టైల్‌లో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఇలా ఆయిల్ పైకి తేలాలనమాట. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏంటంటే చేపల పులుసు చేసేటప్పుడు చింతపండు పులుపు ఎక్కువేసేసి అది బాగా ఉడికినప్పుడు చేపలేస్తారు. నేను అలా చేయను. లైట్‌గా కొంచెం పులుపేస్తాను ముందు. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది బాగా ఉడికిన తర్వాత ఈ గులివిందలు బాగా కడిగి పెట్టుకొని మధ్యకి కొంచెం గంటులు పెట్టుకోవాలన్నమాట చేపలకి. ఎందుకంటే మసాలా లోపలికి బాగా ఎళ్ళడం కోసం. ఇప్పుడు ఈ పులుపు, గరం మసాలా, ఈ కారం, ఉప్పు అన్నీ కూడా ఆ చేపల్లోకి ముందు ఎళ్ళాలన్నమాట ఇలాగా. ఇవి నేనేంటంటే కొంచెంసేపు ఆయిల్‌లోని ఇలా మగ్గనిస్తాను ఇవి చేపలు. మసాలా పట్టి ఇంకా ముక్క చాలా టేస్ట్ వస్తది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఒకసారి. అందరూ ఏంటంటే చింతపండు పులుపు ఏసేసిన తర్వాత దాంట్లో ముక్కలేస్తారు. కానీ ఇలా చేస్తే ఇంకా టేస్ట్ బావుంటది ముక్కకనమాట. ఇప్పుడు కలుపుకోవచ్చు. తర్వాత మాత్రం కలపకూడదు. ఇవి ఎందుకంటే ఆవిరి తగలగానే ఇవి ముక్క ముక్కలయిపోతాయనమాట. ఇవి తెలంగాణలో చాలామంది కొంచెం తక్కువ తింటారేమో. ఆంధ్రాలో మాత్రం చాలా ఫేమస్ ఇవి. గులివిందలు అంటారు దీని పేరు. దీంట్లో గీత గులివిందలు గూడా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటాయి. అయి ఇంకా టేస్ట్ ఉంటాయన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కొంచెం ఆవిరి పట్టి మూత పెట్టుకోవాలి దీని మీద. ఇలా ఉప్పు, కారం మొత్తం ఆ చేపకు పట్టి ఉంది చూసారా? ఇప్పుడు ఇలా పట్టిన తర్వాత మనం ఎంత తింటామో అంత, పులుసు ఎంత కావాలంటే అంత చింతపండు పులుపేసుకోవాలి. చింతపండు కూడా బాగా పుల్లగా ఎయకూడదు, చప్పగా ఎయకూడదు. మీడియంలో ఏసుకోవాలనమాట చేపలు చింతపండు. ఇప్పుడు దీన్ని అంటే మీకు పులుసు ఎంత కావాలో అంత ఏసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం చిక్కబడినంత వరకు ఈ ముక్కల్ని ఉడకనివ్వాలనమాట. వీడియో నేను తీయడం వల్ల కొంచెం షేక్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను వీడియో ఎలా తీస్తే ఎలా పడితే అలా పెట్టేస్తున్నాను. ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా కొత్త. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
ఇప్పుడు కొత్తిమీర జల్లుకోవాలనమాట. అందరూ లాస్ట్‌లో దించే ముందు జల్లుతారు. కొంచెం ఉడికేటప్పుడు ఏస్తే ఏంటంటే, ఆకు కూడా బాగా మెల్ట్ అయ్యి, బాగా పులుసుకి పడతదనమాట కొత్తిమీర. ఇది బాగా ఎక్కువగా ఉడకకూడదండి. అయిపోయింది. దగ్గర పడింది. మొత్తం పైన కారం పైకి తేలినంత వరకు ఆయిలు, కారం అలా పైకొస్తది. ఇదేంటంటే చల్లారిన తర్వాత చూసారా కారం పైకొచ్చింది కాబట్టి అయిపోయింది ఫైనల్‌గా. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగవుతది. స్టవ్ బంద్ జేస్తన్నాను. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగవుతదనమాట. ఈ ఈ టైంలో దించుకోవాలనమాట. ఇప్పుడేంటంటే పక్కన పెడితే ముక్కకి బాగా పులుపు పట్టి, మసాలా పట్టి, కొంచెం చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఉంటదనమాట ఈ చేప. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. గులివిందల చేపల పులుసు. ఫైనల్‌గా ఇలా వస్తదనమాట. ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.